మెగ్రీ మినిస్టర్ గారు కూడా మధ్యలో ఇంటర్వ్యూ అయ్యారు, ఆయన కూడా చెప్పారు. సో దాని మీద ఎవరి అభిప్రాయాలు వరకు ఉన్నాయి. దయచేసి ముందు ఆ క్వశ్చన్ కంప్లీట్ అయితే దాని మీద మా విధానం కూడా, మా పార్టీ విధానం కూడా మాకు ఉంది. దయచేసి మేము దీనికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఆ సభ్యుడికి, తర్వాత సెకండ్ సెక్రటరీకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ఆ తర్వాత థర్డ్ ప్రొసీడింగ్కి మళ్ళీ క్వశ్చన్ మీద అడగమానండి, ఇబ్బంది ఏం లేదు. క్వశ్చన్ మీద అడగమానండి. ఓకే ఉండు అయిపోయింది. దాని మీదే ఒక్క నిమిషం. మీది కంప్లీట్ అయిందండి? మీకు కంప్లీట్ అయిందా? అందుకని సభ్యుడికి ఆ తర్వాత వచ్చి సెకండ్ సెక్రటరీకి ఇచ్చిన తర్వాత దాన్ని మీరు మీ బిజినెస్ మీరు అడిగితే మాకు అభ్యంతరం. అంటే డిబేట్ అవ్వకుండా అడగమానండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎంతమంది సిగ్నేచర్స్ ఉంటే అంతమందికి ఇస్తాం, ఇబ్బంది ఏం. కానీ డిబేట్ అవుతుంటే సబ్జెక్ట్ డిబేట్ అయిపోతుందండి. అది ముందు వాచ్ టైమింగ్ అది మార్చాలి అధ్యక్ష, టైం తప్పు ఉంది అది. తర్వాత నిన్నైతే బిఎస్సీ ఇప్పుడు ఇక్కడ కూడా బిఎస్సీ జరుగుతుంది. అయితే నిన్నైతే బిఎస్సీలో ఒక డెసిషన్ తీసుకున్నాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ అనేది కంపల్సరీగా 1 అవర్లో కంప్లీట్ చేయాలి. 1 అవర్ తర్వాత డిముట్టిబుల్ ఆన్సర్ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని అన్నప్పుడు అన్ని క్వశ్చన్స్ రావాలి అధ్యక్ష. అందరికీ క్వశ్చన్ డిస్కస్ రావాలని వచ్చినప్పుడు మీకు అడగొద్దని అనడం లేదు, సంబంధం లేనివి లేకపోతే